2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని స్పెషల్ ఇంపార్టెంట్ మంచి పెట్టుబడికి సంబంధించిన ఒక కేస్ స్టడీ తీసుకొచ్చాను. అంటే ఇలా చేస్తే మీకు లాస్ ఉండొచ్చు, ప్రాఫిట్ ఉండొచ్చు. మరి లాస్ వస్తే ఎలా? లేదంటే ప్రాఫిట్ నిజంగానే మనకు 100% వస్తుందా? ఇవన్నీ డౌట్స్ అందరి మైండ్స్‌లో ఉంటాయి కదా! సో దీనందరికీ కారణం ఏంటంటే మనిషిలో ఉన్న ఆశ కానివ్వండి, ఆర్ కొంతమంది తెలియక దురాశకు కూడా గురవుతారు. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్. మీ తప్పు కాదది. అది మన పుట్టుక నుంచే మన సహజంగా అది అందరి మైండ్‌లో ఉంటుందండి. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం గదా! ఒక రూ. 1000 10,000 మనం ఏదైతే పెట్టుబడిగా పెడితే, దానికి నాకు సంవత్సరానికి ఇంతొస్తే, 5 సంవత్సరాల తర్వాత ఇంతొస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. కానీ నిజంగా నేను ఎందులో పెట్టుబడి పెడితే నాకు కరెక్ట్‌గా ఒక మంచి రిటర్న్ అది వస్తుంది. ఎలా తెలుసుకోవాలి? దాన్ని మనము నేర్చుకుంటే మన అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అండ్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. అయితే ఆ ఆన్సర్ ఎలా దొరకాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్యలో మీరు పెట్టుబడి పెట్టారనుకోండి. నా పెట్టుబడి నాకు సంవత్సరానికో, 5 సంవత్సరాలకో నాకు కనీసము పెట్టిన పెట్టుబడికి ఒక 100% ఇవ్వగలుగుతుందా? 80% ఇవ్వగలుగుతుందా? 90% ఇవ్వగలుగుతుందా? అది అలాంటి కైండ్ ఆఫ్ పెట్టుబడులు మాకు చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడిగారు. నేను అన్నాను, సీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రికమెండేషన్. నేను రికమెండేషన్స్ ఇవ్వను. నేనేం చేస్తానంటే నాలెడ్జ్ మనం పంచితే ఏమవుతుందంటే, మీరు స్కూల్లో, కాలేజ్‌లో చాలా కష్టపడి ఆ నాలెడ్జ్ మీకు మీ గురువులు ఎవరైతే పంచిపెట్టారో, నేర్పించారో, మీరు నేర్చుకున్నారో, ఈరోజు మీరు అదే ఫీల్డ్‌లో ఒక ఎక్స్‌పర్ట్‌గా అయ్యారు. లైక్ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. మెడిసిన్ చదువుకున్న వాళ్ళు డాక్టర్స్‌గా అయ్యారు. సో, మీరు ఏ చదువులైతే చదువుతారో, మరిన్ని పెద్ద చదువుల గురించి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అనుకోకండి. చిన్న చదువులున్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్‌లో ఆర్ టెక్నికల్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళున్నారు. ఆర్ చిన్న చిన్న గ్రాడ్యుయేట్స్ చేసుకున్న వాళ్ళున్నారు. బీఏ, బీకామ్ వీళ్ళందరూ కూడా ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడం గానివ్వండి, ఒక సబ్జెక్ట్ తెలుసుకోవడం గానివ్వండి, ఇట్ కుడ్ బి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వాటెవర్. నాకు ఇంగ్లీష్ వచ్చు అనుకుంటే, లేదంటే నా దగ్గర ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉందంటే మీరు ఎంబీఏ ఫైనాన్స్ చేశారేమో. సో అలాంటి ఫైనాన్స్ కోచ్ అవ్వచ్చు మీరు. ఆర్ అట్ ద సేమ్ టైమ్ లేదంటే మనకు ఫైనాన్స్ గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి కనీసం మనము హెల్త్ గురించి మనకు తెలియనప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తాం. వెళ్తే ఎలా సంపాదించుకోవాలో తెలియనప్పుడు మనం ఫైనాన్స్ కోచ్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇది వెస్టర్న్ దేశాలలో గత 100 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఆ మినిమం కన్సర్న్ నాలెడ్జ్ అనేది మాత్రం వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఏదైతే కష్టాలు ఉందో దానికోసం ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఎక్స్పర్ట్‌తో నేను మాట్లాడతాను. సో అలాంటి ఎక్స్పర్ట్ నాకు ఒక దారి చూపిస్తారు, నాకు నేర్పిస్తారు అని చెప్పేసి ఆ ఎక్స్పర్ట్‌తో కలవడం అనేది వాళ్ళు దశాబ్దాలుగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఇంత ముందుకెళ్లారు. అమెరికా అంత పవర్ఫుల్ దేశమైంది. ఈ రోజు ఇండియా పైన అలాంటి కైండ్ ఆఫ్ టారిఫ్లు విధించిందంటే ఎందుకంటే అమెరికన్ కంట్రీలో అంత కన్జంప్షన్ ఉంది. వాళ్ళ డాలర్ అంత పవర్ఫుల్. అంటే వాళ్ళ దగ్గర సంపాదన అంత గట్టిగా వాళ్ళు చేసుకునే స్తోమత వాళ్ళకుంది. మరి మిగతా దేశాల దగ్గర ఎందుకు లేదంటే వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇప్పుడు నేర్చుకుంటున్నారు చూసి. మనం చూస్తాం కదండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం చూస్తాము. ఎవరు ఎలా తయారవుతున్నారు, ఎవరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది మనం ఒకరిని ఒకరు చూసుకొని నేర్చుకుంటాం. సో నేనేమంటానే, మీకు ఒక ప్రూఫ్‌తో సహా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద బిజినెస్ న్యూస్ పేపర్ వాళ్ళు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు. వాళ్ళు ఎవరికి రికమెండ్ చేశారంటే అది నాకు తెలియదు. అంటే పేపర్ చదివే వాళ్ళకి చేశారేమో, ఈ వెబ్‌సైట్‌లో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మీకోసం చేశారేమో అని చెప్పి మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను చెప్పట్లేదు. ఇవి కొనండి, అమ్మండి అని నేను చెప్పట్లేదు. కానీ మీకొక ట్రిక్ చెప్తా. సింపుల్ పద్ధతిలో మీరు ఒక రూ. 1000 పెడితే నాకు ఇంకొక రూ. 1000 వస్తాయా పెట్టుబడికి? నేను ఒక రూ. 1,00,000 పెడితే నాకు ఇంకో రూ. 1,00,000 వస్తాయా? అదే కదండి మన ప్రశ్నకి జవాబు కావాల్సింది. సో మీకు ఇక్కడ దారి ఒకటి చూపిస్తాను. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటే, ఎలా నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హై అప్సైడ్ స్టాక్ రెకోస్. అంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఇలాంటి స్టాక్స్ కి బాగా ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ కంపెనీ ఉందండి. మొట్టమొదటి కంపెనీ నేను చెప్తున్నాను ఇక్కడ, పీడిఎస్ మల్టీ అండ్ ఫ్యాష్. అది ఏం కంపెనీ, ఏ బిజినెస్ చేస్తుంది, మీరు అదంతా డీటెయిల్ తర్వాత చూసుకోండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అయితే వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రస్తుతానికి కరెంట్ ప్రైస్ అయితే రూ. 323 ఉంది. ఇది 620 దాకా వెళ్తుంది. 91.65% వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అది సంవత్సరంలో పెరుగుతుందా, 5 సంవత్సరాలు పెరుగుతుందా, కానీ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు నిజంగానే ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? వీళ్ళు నిజంగానే మనకి డబ్బులు చేసుకునేలా చేస్తారా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఒక చిన్న మీకు ఇక్కడ ట్రిక్ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ ఉన్నాయండి. 324 రూపీస్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో అది ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై అంటే
గత సంవత్సరంలో హైయెస్ట్ ప్రైస్ వెళ్ళింది 659 రూపాయలు, 314 రూపాయలు 52 వీక్ లో అనమాట. మొత్తం సంవత్సరంలో చాలా ఎక్కువగా పడిపోయిందంటే ఆ రేట్కి వచ్చింది. అయితే ఒక రోజు ముందు జస్ట్ 0.94% ఇచ్చింది, అంటే 1% ప్రాఫిట్ ఇచ్చింది. ఒక వారం ముందు కరెక్ట్ గా రోజు ముందు చూసుకుంటే పర్సంటేజ్ 1% ప్రాఫిట్ ఇచ్చింది, కానీ వారం ముందు 1% లాస్ ఇచ్చింది. నెల ముందు చూసుకుంటే 2% ప్రాఫిట్ ఇచ్చింది. 3 నెలల ముందు చూసుకుంటే దాదాపు 22% లాస్ ఇచ్చింది. ఒక్క సంవత్సరం ముందు చూసుకుంటే 40% లాస్ ఇచ్చింది. అంటే మీరు పెట్టిన 1000 రూపాయలు లేదా 1,00,000 రూపాయల్లో 40,000 మునిగిపోయాయి 1,00,000 రూపాయల్లో. అంటే 1000 పెడితే మీకు 400 మునిగిపోయాయి. తర్వాత మనం చూసుకుంటే 3 సంవత్సరాల ముందు చూసుకుంటే 4% ఇచ్చింది. అయితే 5 సంవత్సరాల నుంచి ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఈ కంపెనీలో వాళ్ళకి మాత్రం 500% ప్రాఫిట్ ఇచ్చిందండి. అంటే 1000 పెట్టిన వానికి 5,000 వచ్చినాయి, 1,00,000 పెట్టిన వాళ్ళకి ఈజీగా 5 లక్షలు వచ్చినట్టే. సో మరి లాంగ్ టర్మ్ గేమ్ లో చూసుకుంటేనే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రూవ్ అవ్వడం జరిగింది. సో మనం ఏం చేయాలి అంటే ఏదన్నా ఇలాంటి హై రిస్క్ హై రిటర్న్ కైండ్ ఆఫ్ స్టాక్స్ చూసుకుందాము అనుకుంటే అది మీరు నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ మీరు చేసుకుంటే మీరు అంతే స్ట్రైట్ గా మీ డెస్టినీ టువర్డ్స్ ఏదైతే ఉంటుందో, నేను 1 కోటి రూపాయలు సంపాదించాలి, నేను ఈ రోజున నా దగ్గర 1 కోటి రూపాయలు లేవు, 0 డబ్బులు ఉన్నాయి నా అకౌంట్ లో, కానీ నేను ఇక్కడ నుంచి 1 crore వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి, ఇలాంటి మీరు హోంవర్క్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ ని నేను ఎలా కొనాలి, ఫండమెంటల్ అనాలిసిస్ తో కొనాలా, టెక్నికల్ అనాలిసిస్ తో కొనాలా, దాని గురించే నేను మీకు క్లాస్ లో మొత్తం నేర్పిస్తాను. టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ ఏదైనా కానివ్వండి మీరు నేర్చుకోండి, మీరు ఎక్కడైనా కావాలంటే నేర్చుకోండి. కానీ మీరు నేర్చుకున్న తర్వాత ఆ నాలెడ్జ్ మీకు పనికి వస్తుందా లేదా అన్నదే మీరు చూసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దాంతోనే కదా మనం డబ్బులు చేసుకోవాల్సింది. సో 500% మీరు పెట్టిన రూపాయికి 500% రిటర్న్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్తాను. కానీ దానికంటే ముందు రీసెర్చ్ చేయండి, నేర్చుకోండి, మీ దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. లేదంటారా మీరు ఈ రోజే లాస్ పాలవుతారో, మీరు అనవసరంగా డబ్బులన్నీ కూడా మీకు పోతాయి. సో అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, అడగండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. 500% అలాంటి ప్రాఫిట్ ఎలా చేసుకోవాలి తక్కువ సమయంలో, 5 సంవత్సరాలు 500%. గుర్తుపెట్టుకోండి, కాల్ చేయండి ఈ రోజే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.